ఓం యాహ్! శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏంటి పెద్దగా సో మనము మోక్ష సన్యాస యోగాన్ని ఇంకా చెప్పుకుంటూ ఉన్నాము. 18వ అధ్యాయము. పోయిన సత్సంగంలో మనము 61వ శ్లోకం దాకా చెప్పుకోవటం జరిగింది. ఈరోజు మనము ఈ రాబోయే శ్లోకాల్లో చాలా అన్ని ఇంపార్టెంట్ శ్లోకాలే. ఇది ఇది వచ్చేటప్పటికి ఏంటంటే భగవానుడు ఇంకా ఆల్మోస్ట్ మనకి ఈ అధ్యాయంలో ఆయన కంక్లూజన్ చెప్తా ఉంటారు. ఉపసంహారం చేస్తూ ఉంటారన్నమాట. ఆ చేసే ముందు చెప్పే శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. చూడటానికేమో బాహ్యంగా చాలా సూపర్ఫిషియల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనం దాన్ని కొంచెం అర్థం చేసుకొని దాన్ని విశ్లేషణ చేసుకోవాలన్నమాట. బేసిక్ గా చూస్తే ఏంటంటే మన ఈగోని, మన బేబీ ఐని, స్మాల్ ఐని ఎలా సరెండర్ చేయాలి మనం, ఎలా మనము ఆ చివరి పదంలో ఎలా చేరుకోవాలి అనేది. ఎందుకంటే చివరికి వచ్చేసాడు ఇంకా భగవానుడు అన్నమాట. చివరిలో మనకు అడ్డుపడేది ఏంటి? నేను నాది అన్న భావనే. ఆ నేను నాది అన్న భావన పోతే గాని ఆ పరమ శాంతి అనేది మనకి కలగదన్నమాట. అందుకని ఈ ఈ 62వ శ్లోకం నుంచి మనకి చెప్తున్నారు. ఏంటో చూద్దాం, మనం ఏం చెయ్యాలి ఇక్కడ. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అని చెప్తున్నారు. ఇక్కడ భారత, ఓకే, అర్జునుడికి భారత అంటున్నారు అనమాట. అంటే ఆ ఆ కాంతితో, అంటే ఆ జ్ఞానంతో ప్రకాశించేవాడినే భారత అంటాం అన్నమాట. సర్వభావేన, అన్ని విధాలుగా ఆ పరమేశ్వరుణ్ణి, తమేవా అంటే ఆ పరమేశ్వరుణ్ణే శరణు జొచ్చు అని చెప్తున్నారు. శరణం గచ్చ. అప్పుడు ఏమవుతుందంటేనంట, తత్ప్రసాదాత్ పరాం శాంతిం శాశ్వతం స్థానం ప్రాప్స్యసి. ఆ అనుగ్రహం వల్ల పరమ శాంతిని నువ్వు పొందుతావు అని చెప్తున్నారు అనమాట. మన విష్ణు సహస్రనామంలో కూడా శాంతిదహ అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఆ ఆ శాంతిలో ఏంటి అంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే స్లైడ్ లో మనం ఆ స్టేట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అన్నమాట. అంటే కావాలి వద్దు అనే భావన లేకుండా ఉండటం, కావాలి అనుకోకుండా ఉండటము, వద్దు అనుకోకుండా ఉండటము, ఆ రెండు ఉన్నప్పుడే మనము శాంతిగా ఉండగలుగుతాం అన్నమాట. అది రెండు విధాలా ఉంటుందన్నమాట. అది అంతే. శాంతిదహ అంటే శాంతిం దదాతి ఇది శాంతిదహ అని చెప్పేసి ఉంటుంది. సరే, దీనికి మనం కొంచెం ముందుకు వెళ్దాం దీంట్లో. సర్వభావాలతో మనము పరమాత్ముణ్ణి వేడుకోవాలి. ఎలా? మనకి మనకి రెండో అధ్యాయంలో కూడాను ఆయన చెప్తారనమాట. ఏంటంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పేసి చెప్తారు. ఆ ధర్మాన్ని మనం కొంచెం పాటించిన, అంటే ఆ పరమాత్మ స్వధర్మం, మనం ఆత్మధర్మాన్ని కొంచెం పట్టుకున్నా గానీ అది చాలా ముందుకు తీసుకెళ్తుంది అనమాట మనల్ని. ఓకే. అంటే ఆ భావం సర్వభావేన అంటే ఒకటే ఒక భావం ఉంది మనకి. ఏంటి? మన లక్ష్యం భగవంతుడు, అంటే ఆత్మ. ఆత్మతత్వంలోకి లక్ష్యం వెళ్ళటమే, అదొక్కటే భావం, అదే సర్వభావం. అన్నిటికీ అదొక్కటి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే అన్నమాట. అందుకని మనం కూడాను ఆ భగవంతుణ్ణి అదే అని చెప్పేసి కోరుకోవాలి. దానికి మనకు నెక్స్ట్ శ్లోకం, రాబోయే శ్లోకంలో కూడా దీని గురించి ఉంటుంది. అది అప్పుడు చెప్తాను. అది తత్ప్రసాదాత్ అంటారు. అంటే మనం మనం ఈశ్వర ప్రసాద బుద్ధి, ఈశ్వర అర్పణ బుద్ధితో చేస్తూ ఉంటాం. చేసి కర్మల్ని ఆచరిస్తాం మనం. ఆ తర్వాత భగవంతుడు అంటే ఏంటో అర్థం చేసుకొని మనము ఈ ఈ గోల్ని సాధించటానికి, ఈ ముముక్షత్వం వైపుకి వెళ్ళటానికి మనము కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ స్టేజెస్ లో మనం ఒక దాంట్లో నుంచి ఒకటి వెళ్ళటానికి కూడాను ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి మనకి. ఇక్కడ భగవంతుడు అంటే మనము ఫస్ట్ పూజలు చేసుకొని మన మనసును ప్యూరిఫై చేసుకొని
అవన్నీ చేస్తూ శుద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ శుద్ధి అవగానే మన జీవితంలోకి ఒక జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. అంటే గురువు రూపంలో వస్తుంది. ఆ గురువు రూపంలో రావటమే మనకి తత్ప్రసాదాత్ అన్నమాట. అక్కడి నుంచే మొదలవుతుంది ఆ గ్రేస్ అనేది. అది మొదలైన దగ్గర నుంచి నీ సాధన చతుష్టయంలో ఒక రకమైనటువంటి అభివృద్ధి కలుగుతా ఉంటుందన్నమాట. అది అది జరుగుతూ ఉన్నప్పుడు ఆ సర్వభావేన అనేది దృఢం దృఢం అవుతా ఉంటుందన్నమాట. మనకి ఒక్కొక్కసారి ఈ ఈశ్వర అనుగ్రహం ఉండటం మూలాన ఏంటంటే మనకి దారి తెలియకపోయినా గానీ ఆ ఈశ్వర ప్రసాదం అంటే అనుగ్రహం మూలాన, గురువు అనుగ్రహం మూలాన సరైన దారిలో వెళ్తూ ఉంటాం అన్నమాట. పక్కకి డీటూర్ అవ్వమన్నమాట. అంటే మొత్తం కంప్లీట్‌గా భారం వేయాలి. భారం వేసి ఒక్కొక్కసారి గురువు దొరికిన తర్వాత కూడాను మనము నాకు కష్టపడతా ఉంటాం. నాకు జరుగుతుందా లేదా? నేను కరెక్ట్‌గా చేయగలుగుతానా లేదా? అనే భావం మనలో ఉంటుంది. అలా కాకుండా కంప్లీట్‌గా డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అయ్యి నమ్మకంతో ఉండాలి. దాన్నే శ్రద్ధ అంటారు. శ్రద్ధ అంటే గురువాక్యం మీద, శాస్త్రం మీద బాగా నమ్మకం కలిగి ఉండటమే శ్రద్ధ అని మనకు డెఫినిషన్ చెప్తారది. సో, అలా ఉంటే ఏమవుతుంది అంటేనంట మనము శాంతిం పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి అని చెప్తున్నారు. ఆ శాశ్వతమైన శాంతిని పొందుతాము అని చెప్తున్నారు. ఇక్కడ మనం స్టెప్స్ మనకు తెలుసు. కర్మయోగం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే గురు ప్రాప్తి. ఓకే. గురువు అనుగ్రహం కలుగుతుంది. ఆ గురువు అనుగ్రహం కలిగితే మనకి ఒక శ్రవణ మననాలు జరగటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. దాంట్లో నిధిధ్యాస చేసినప్పుడు ఆ జ్ఞాన ప్రాప్తికి ఒక మీనింగ్ వస్తుందన్నమాట. ఒక అర్థం కలుగుతుంది. ఎందుకంటే నువ్వు శ్రవణం మననం ఎంతసేపు చేసినా గానీ నిధిధ్యాస చేయకపోతే మనకు కష్టం అన్నమాట. అది లోపలికి ఎళ్ళదన్నమాట. దాన్ని ఆచరించలేమన్నమాట. అది ఆచరించటమే నిజమైనటువంటి జ్ఞానప్రాప్తి అన్నమాట. మనం అందుకనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అంతర్నిధిధ్యాస, బహిర్నిధిధ్యాస అని చెప్పి ఇంతకుముందు సత్సంగంలో చెప్పుకున్నాము. అవన్నీ కూడాను మళ్ళా మనము రాబోయే శ్లోకంలో కొంచెం చెప్పుకోవచ్చన్నమాట. తర్వాత ఇట్లా చెప్పి ఈ 62వ శ్లోకం దగ్గరికొచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ఆ కర్మయోగాన్ని కొంచెం కంక్లూడ్ చేస్తున్నారనమాట భగవానుడు. ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టేక్ హోమ్ పాయింట్. మనము మనము భగవంతుడు అవ్వాలి. అంటే నేనే ఆత్మనని తెలుసుకోవాలి. దానికున్న క్వాలిటీస్ భగవంతుడు అనే క్వాలిటీస్‌ని మనకు చెప్పారు. 6 క్వాలిటీస్. ఏంటవి? యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, వైభవం, ఔదార్యం అని. ఓకే. అంటే ఫేమ్, వెల్త్, నాన్ అటాచ్‌మెంట్, నాలెడ్జ్, గ్రాండియర్, జెనరాసిటీ. ఇవి అంటే భగవంతుడు అవ్వటము అంటే మనం శమధమాది షట్‌సంపత్తి చేసుకుంటూ, తర్వాత వివేక వైరాగ్యాలతో నిత్య, అనిత్య వస్తు వివేకంతో, ముముక్షత్వంతో వెళుతున్నప్పుడు ఏమవుతుంది? మనకి ఎలా తెలుస్తుంది? మనం ఆ స్థాయికి వెళుతున్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, భగవంతుడికి తత్వానికి 6 క్వాలిటీస్ ఇచ్చారు. ఆ 6 క్వాలిటీస్ రోజు లైఫ్‌లో మనము దాన్ని ఎలా వాడుకుంటున్నాము? దాని పట్ల ఆసక్తి ఎలా ఉంది మనకి? వాటిని హ్మ్, ఈ సాక్షి భావనతో ఎలా చూస్తున్నాము? దాంట్లో ఎలా ఎదుగుతున్నాము అని. ఇప్పుడు శ్రీపతి అని చెప్పేసి, శ్రీవాసః అని చెప్పేసి మనం విష్ణు సహస్రనామంలో చెప్పుకున్న ఐశ్వర్యం ఏదైతే ఉందో, అది ఆధ్యాత్మిక ఐశ్వర్యం అని చెప్పి చెప్పుకున్నాం ఇందాక. అట్లానే ఆ వైరాగ్యం అనేది కూడాను ఆ పరమాత్మ తత్వం తప్పితే వేరేదేది నాకు అక్కర్లేదు అనేది. ఆమె కో లక్ష్మీదేవి ఎందుకు వరించింది విష్ణుమూర్తిని అంటే ఆయనకేమి కోరికలు లేవు కాబట్టి. అదే నిజమైనటువంటి వైరాగ్యము, నిజమైనటువంటి ఐశ్వర్యము, అదే పరమశాంతి అన్నమాట. అది ఎప్పుడొస్తుంది అంటే జ్ఞానము. ఆ జ్ఞానంతో పరిపూర్ణత ఉన్నప్పుడే ఆ వైభవము, ఔదార్యము కలుగుతుందన్నమాట. నీకు కావాలి, వద్దు అనే ఒక సందిగ్ధంలో నుంచి అంటే ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోయి, ఆ త్రిపుటిని దాటి మనము ఈ అనంత తత్వంలోకి మనం ఆ నివృతాత్మ అనేటువంటి ఏదైతే ఉందో ఆ నివృత్తి మార్గంలో
టాప్ పొజిషన్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఇదే నిధిధ్యాస ద్వారా మనం నేర్చుకున్నది అనమాట. అంటే భగవంతుడిలో ఉన్న 6 క్వాలిటీస్ భగవత్ తత్వానికి మనం స్కేల్గా పెట్టుకొని వాటిల్లో మనం ఎలా ఎదుగుతున్నామో చూసుకోవచ్చు అన్నమాట. అది మనకి ఇలా జ్ఞానం వస్తుంది అని చెప్పేసి. అలానే మనకి 3వ అధ్యాయంలో కూడాను మనకి 2 మార్గాలే ఉన్నాయి అని చెప్పారు. ఏంటి? లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయా అనగా అని జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పేసి అక్కడ కర్మయోగము జ్ఞానయోగము ఉంది. మనసును శుద్ధి చేసుకుంటాము, గురు ప్రాప్తి, శ్రవణ మనన నిధిధ్యాసలు జరిగితే జ్ఞాన ప్రాప్తి, అది మోక్షం అని. సో అది సంక్షిప్తంగా మనకి దాన్ని కరెక్ట్గా మనకు చెప్తున్నారు. అందుకనే వేదంలో కూడాను కర్మ మార్గము అంటే కర్మ ఉపాసన కర్మ ఉపాసన తర్వాత జ్ఞానము ఇట్లా 3 ఉన్నాయి. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ, ఇలా 3 ఉంటాయి వేదంలో కూడాను. ఇవన్నీ మనం అలవాటు చేసుకుంటూ ఇది ఇది చెప్పిన తర్వాత మళ్ళా ఏం చెప్తున్నారు అంటే ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైతశేషేణ యథేచ్ఛసి తథా కురు అని చెప్తున్నారు. ఇది గుహ్యతి గుహ్యతరం, ఇది చాలా గోప్యమైనటువంటి జ్ఞానం, మయా తే ఆఖ్యాతం అని చెప్తున్నారు. అంటే నా చేత నీకు చెప్పబడినటువంటి ఈ ఈ గోప్య జ్ఞానం ఏదైతే ఉందో అశేషేణ సమగ్రంగా విమృశ్య అంటే పరిశీలించి యదా ఇచ్చేసి తదా కురు అని చెప్తున్నారు. అంటే నేను బోధించాను అలా ఫాలో అని చెప్పటం కూడా కాదనమాట. నేను చెప్పిన దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకొని నువ్వు నీకు తగినట్టుగా అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు ఏ విధంగా కోరుకుంటున్నావో ఆ విధంగా దాన్ని చూడు అని చెప్పి నచ్చిన రీతిలో చూడు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక ఫ్రీడమ్ ఇస్తున్నారు అనమాట భగవానుడు. నువ్వు నీ అంతట నువ్వుగా చెయ్యాలి. చేయకపోతే ఉపయోగం లేదన్నమాట. ఇది ఎట్లాంటిది? గుహ్యాత్ గుహ్యతరం అన్నాడు. అంటే బోధించేది మామూలు జ్ఞానం కాదు. అంటే ఏంటి ఇక్కడ? మనం ఎలాగైతే ఒక తేనెటీగ అన్ని ప్రపంచం కనపడుతున్నా గానీ ఆ ప్రపంచంలో ఉన్న పరమాత్మని పట్టుకున్నట్టుగా అంటే ఆ హనీని పట్టుకున్నట్టుగా తేనెని తీసుకున్నట్టుగా తేనె మకరందాన్ని గ్రాస్ప్ చేసినట్టుగా మనం కూడా ఈ ఈ గుహ్యాత్ గుహ్యతరం అనే దాన్ని ప్రపంచం కనపడుతున్న దాంట్లో పరమాత్మని మనం పట్టుకోవాలి అని చెప్పేసి అందుకనే అది బాగా రహస్యం అన్నమాట. ఆ రహస్యాన్ని మనం పట్టుకోవాలి అని చెప్పేసి భగవానుడు చెప్తున్నారు అనమాట. మళ్ళా ఇక్కడ నువ్వు ఫ్రీ విల్ లాగా నువ్వు నీకు ఆప్షన్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నది నీకు తగిన రీతిలో నువ్వు చెయ్యి అని చెప్తుంది. ఎందుకు అంటే నీ స్వధర్మం ప్రకారము నువ్వు నీ ఆలోచనలతో నువ్వు వచ్చావు. నీకెంత జ్ఞానం నువ్వు వింటూ ఉన్నా శ్రవణ మననం చేస్తున్నా గానీ దాన్ని నువ్వు లోపలికి ఎలా ఎక్కించుకుంటావు, ఎలా దాన్ని అలవర్చుకుంటావు, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తావు అన్నది నీ స్వధర్మం మీద ఆధారపడి ఉంటుంది. అంటే పూర్వజన్మ వాసనల మీద, పూర్వజన్మ కర్మలు వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనకు ఒక్కొక్కసారి మన సాధనలో కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ అడ్డంకుల్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావు, వాటిని ఆ హక్కు నీకుంది. ఓకే, అంతవరకు నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు అన్నమాట. కానీ దాన్ని నువ్వు ఆ దృష్టిని మరల్చకుండా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి అనేది రాబోయే శ్లోకాల్లో ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అంటే దీన్ని దృఢం చేయటానికి సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం అని చెప్తున్నారు. అంటే మళ్ళా ఈ సర్వగుహ్యతమమైనటువంటి ఈ అన్ని విషయాలందు పరమ గోప్యమైనటువంటిది అనమాట. అంటే ది మనం రాజవిద్య రాజగుహ్య యోగం అని చెప్పుకున్నాం కదా. అట్లానే అది టాప్ మోస్ట్ విద్య, కానీ అంతకన్నా కానీ గోప్యంగా ఉండేదన్నమాట. అది అంత సీక్రెట్ అది. ఈ సర్వశ్రేష్టమైనటువంటి మే పరమం భూయః, ఇంకా నేను ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పదలుచుకున్నా నీకు అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పటిదాకా విన్నావు, ఇంకా నేను గోప్యంగా ఉండేది ఇంకా చెప్తున్నాను. ఎందుకు అంటే నీ హితాన్ని కోరుకొని. ఎందుకు అంటేనంటే ఇష్టహ అసి అని చెప్తున్నారు అనమాట.
అంటే నువ్వు నాకు ఇష్టుడు కాబట్టి, ఇష్టుడు ఎందుకయ్యాడు? కర్మయోగంలో ఉన్నాడు. నన్ను రక్షించమని చెప్పి గురువుగా ఆయన్ని కోరుకున్నాడనమాట. ఆయన్ని కోరుకోవటం మూలాన ఆయన ఆ అనుగ్రహంతో చెప్తున్నాడు అనమాట భగవానుడు. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట అంతే. సో మనం గుర్తుపెట్టుకొని దీన్ని ఇక మనల్ని ఎందుకు ఇట్లా రెండు శ్లోకాలు చెప్పారు అంటే, రాబోయే రెండు శ్లోకాలు 65, 66 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటిని మనము లైఫ్లో ఎంత అర్థం చేసుకొని దాన్ని ఎంత ప్రాక్టీస్లోకి వెళ్ళగలిగితే అంత మంచిదన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ రాబోయే శ్లోకాల్లో 65, 66లో మనము ఏ స్థాయిలో సాధన చేస్తున్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, ఆ స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎలా ఎదగాలి అనేది కర్మపరంగా, భక్తిపరంగా, జ్ఞానపరంగా కూడా దాన్ని అన్వయించుకోవాలన్నమాట. అందుకని ఈరోజు సత్సంగంలో ఎక్కువగా మనం దాని మీద స్పెండ్ చేయబోతున్నాం అనమాట టైము. మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకాస్ ఆఫ్ ది భగవద్గీత అన్నమాట. అవి మనం గుర్తు చేసుకొని వాటిని లైఫ్లో కనుక మనము అన్వయించుకోగలిగితే చాలన్నమాట. ఇక్కడ మళ్ళా ఇంకొకటి గుర్తు చేస్తున్నది ఏంటంటే భగవానుడు ఈ శ్రద్ధ అనేది ఇంపార్టెంట్. అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాడు అనమాట. అటెన్షన్ తన వైపుకి తిప్పుకుంటున్నాడు. ఎట్లా? నేను నీకు దారి చూపించేవాడినే కాదు, కానీ నీ తరపున నిర్ణయాలు తీసుకోను నేను. నువ్వు నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ రీతిలో నువ్వు చెయ్యి అంటే అర్థం ఏంటి అంటే, గురువు కూడాను మనల్ని కొంత దాకా తీసుకెళ్తారు. తర్వాత ఆ ఫైన్ ట్యూనింగ్ అనేది ఉంటుంది. అంటే నేను నాది అన్నది నువ్వే పోగొట్టుకోవాలి. గురువు నేను నాది అన్నది అడ్డుపడుతున్నది అనే జ్ఞానాన్ని మనకిస్తాడు. దాన్ని తెలియజేస్తాడు మనకి. కానీ నేను నాది అనేది మనమే పోగొట్టుకోవాలన్నమాట. దానికి చాలా కష్టమైంది. ఆ బేబీ ఐని పోగొట్టుకోవటం అనేది చాలా కష్టము. ఆ బేబీ ఐని ఎలా పోగొట్టుకోవాలి, నేను నాది అనే భావాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేదే 65, 66 శ్లోకాల్లో ఈరోజు మనం చెప్పుకోబోయేదన్నమాట. దాని మీద మనం టైం స్పెండ్ చేద్దాం ఈరోజు. సో అందుకనే భగవానుడు ఇక్కడ నీకిష్టం వచ్చిన రీతిలో నువ్వు ప్రవర్తించు, నువ్వు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చెయ్యి అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు 65 శ్లోకానికి వెళ్దాం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే అని చెప్తున్నారు. మన్మనా మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు అని చెప్తున్నారు. సో ఇక్కడ పైన అర్థం చెప్పుకుందాం ఫస్ట్. మన్మన అంటే నాయందే మనసు నిలిపిన వాడవు అని. ఓకే. మన్మన. తర్వాత ఇంకా ఎలా ఉండాలి అంటేనంట, మద్భక్త, నాయందే భక్తి గలవాడివి. సూపర్ఫిషియల్ గా అర్థం. తర్వాత మధ్యాజీ అంటే నన్నే పూజిస్తూ ఉంటావు. ఓకే. తర్వాత మధ్యాజీ భవ అంటే నన్నే పూజించువాడివి కమ్ము. నాకు నమస్కరించు, మాం నమస్కురు. సో ఇలా చేస్తే ఏమవుతుంది అంటే, మాం ఏవ ఏష్యసి అంటే నన్నే పొందుతావు. సత్యం ప్రతిజానే మే ప్రియః అసి అని చెప్తున్నారు. అంటే సత్య ప్రతిజ్ఞ చేయుచున్నాను నేను అని చెప్తున్నారు. అంటే ఏంటి? నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాను. నువ్వు ఎలా ఉండాలి? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అనేది భక్తిపరంగా ఇలా ఉంటే నువ్వు నన్నే చేరుకుంటావు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. దీన్ని రకరకాల మీనింగ్స్తో ద్వైతపరంగా, అద్వైతపరంగా, విశిష్టాద్వైతపరంగా ఎవరు కావలసిన విధంగా దీన్ని వాళ్ళు అలా అర్థం చేసుకోవచ్చు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక విష్ణుమూర్తిగా, ఒక భగవానుడు కృష్ణుడిగా చెప్తే మనకి ఈ జ్ఞానం అంతా బోధించాల్సిన అవసరం లేదు. ఈ గుణత్రయ విభాగ యోగం, దైవాసుర సంపద్ విభాగ యోగము ఇవన్నీ చెప్పి, శ్రద్ధాత్రయ విభాగ యోగం అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ 18వ అధ్యాయానికి తీసుకొచ్చి
నువ్వు నన్ను పూజించు, నాకు నమస్కరించు, నీకు మోక్షం వస్తది అని మాత్రమే చెప్తున్నారా ఇక్కడ అనేది మనం కొంచెం ఆలోచించుకోవాలన్నమాట. ఆలోచించుకొని భగవానుడు నిజంగా మనకేం చెప్పాలనుకుంటున్నారు అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ అందుకని ఏం చేయాలంటే మనము 9వ అధ్యాయంలో ఇక్కడ చూస్తే మీరు ఇది జాగ్రత్తగా స్లైడ్ చూడండి. ఈ 2 కంపేర్ చేస్తే సేమ్ ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. 9వ అధ్యాయంలో చివరి శ్లోకం 34లో మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వైష్యసి అక్కడ దాకా సేమ్ ఉంటుంది. 18వ అధ్యాయంలో శ్లోకం ఇది. యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ అని వస్తుందన్నమాట. ఓకే. సో అంటే అక్కడ 9వ అధ్యాయంలోనేమో ఇలానే చెప్పారు. చెప్పి నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుడిచే నీవు నా వద్దకు నిస్సందేహంగా వస్తావు అని చెప్పారు. అక్కడ సాధనాపరంగా భక్తిలో నువ్వు శరీరం అంటే శరీరం అంటే మనము ఈ మనస్సు, వాక్కు, కాయ కర్మలు అంటాం. మనోవాక్కాయ కర్మలన్నింటినీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కర్మయోగంలో బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ భక్తిలో భగవంతుడు నిజంగా ఎవరు ఈ 6 గుణాలు భగవంతుడి యొక్క 6 గుణాల్లో మనం పర్ఫెక్షన్ తెచ్చుకొని ఆ శుద్ధిని మనోశుద్ధిని చిత్తశుద్ధిని కలగజేసుకుంటే అప్పుడు జ్ఞానయోగంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు గురువు. ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ అందుకని ఈ శ్లోకంలో 18వ శ్లోకం దగ్గరికి వచ్చేటడికి ఏంటంటే అక్కడేమో ఒక సాధనా ప్రక్రియ చెప్పాడు 9వ అధ్యాయంలో. మత్పరాయణ ఆత్మానం అంటే మనస్సు గురించి చెప్పాడు అక్కడ. ఇక్కడ వచ్చేటడికి సత్యం తే ప్రతిజానే అని చెప్తున్నారు. అంటే చివరి అంకం అన్నమాట. ఇంకా ఈ ఫైన్ ట్యూనింగ్ ఏదైతే ఉందో ఈ నేను నాది అన్న భావన పోగొట్టుకొని నువ్వు నన్నే పొందుతావు అని చెప్పేసి అన్నమాట చివరికి. ఇంకా అంటే నీకు కోరికలేమి లేకపోతేనే నిన్ను శ్రీ వరించేది. శ్రీ వరించటము అంటే ఏంటి? ఆ అర్ధనారీశ్వర తత్వం అన్నమాట. ఓకే. అక్కడేమో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు శివుడు పార్వతి. ఈమెమో వక్షస్థలంలో ఉంది. ఓకే. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ మొత్తం ప్రపంచం కనపడుతున్నా కానీ నువ్వు పరమాత్మ భావనలోనే ఉంటావన్నమాట. ఎప్పుడు ఉండగలుగుతావు? నేను నాది అన్న భావన లేనప్పుడు నువ్వు ఉండగలుగుతావు. అలానే నేనే సముద్రము అనుకుంటావు. అలలు వచ్చేటప్పటికి అమ్మవారు శ్రీ. ఓకే. పార్వతి. ఆ అలలు నాలోని భాగమే, నాలోనే ఇమిడి ఉన్నవి. ఆ అలలను తీసేస్తే మోక్షం కాదు. ఓకే. ప్రపంచాన్ని తీస్తే మోక్షం కాదు. ప్రపంచాన్ని పరమాత్మగా చూడగలిగినప్పుడే, ప్రపంచంలో కూడా పరమాత్మను చూడగలిగినప్పుడే నువ్వు పూర్తిగా మోక్షానికి వెళ్ళగలుగుతావు అన్నమాట. అప్పుడు మాత్రమే నేను నాదే పోగలుగుతుంది. దానికి ఏంటి స్టెప్స్ అనేది నేను నెక్స్ట్ దాంట్లో చెప్తానన్నమాట. చెప్పుకుందాము. సో కాకపోతే ఈ 2 శ్లోకాల్ని మనము కంపేర్ చేసి చూస్తే భగవానుడి యొక్క అంతరార్థం మనకు అర్థమవుతుందన్నమాట ఇక్కడ. ఓకే. మనకు అందుకనే భజగోవిందంలో కూడాను ఆయన చెప్తారు. ఏంటి? గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రహం అని చెప్తారు. అజస్రం అని. అంటే మనము ఆ ఒక్కటి తెలుసుకోవటము అంటే అక్కడ శంకరాచార్యుల వారు ఈ 18వ అధ్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ 9వ అధ్యాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఆ ఫైన్ ట్యూనింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడాను మొట్టమొదటిగా నువ్వు ఎలా ప్యూరిఫై అవ్వాలో చూసుకొని దాంట్లో నుంచి వస్తాం అన్నమాట. ఇక్కడ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఈ స్టెప్స్ ని జాగ్రత్తగా వినండి ఫస్ట్. ఆ స్లైడ్స్ నేను పంపిస్తాను మళ్ళా. ఇది మన మన సాధన అంతా కూడాను ఇక్కడ మన భవ మద్భక్తో మధ్యాజి నమాం నమస్కురు అనే దాన్ని నిజంగా అర్థం చేసుకోవాలి మనం. ఎలా అనేది చూద్దాం. మనం ఫస్ట్ మనం చేయగలిగింది ఏంటి? ఒక సాధన చేయాలి. సాధన ఎందుకు చేస్తాము అంటే మోక్షం కోసము అనేది తెలుసుకుంటున్నాము. మన జీవిత లక్ష్యము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం మానవుడిగా ఎందుకు పుట్టాము అనేది గుర్తుపెట్టుకోవాలి. దానికి నెక్స్ట్ ఈ ప్రేయర్ ఒకటి మనకు అవసరము. అంటే మాం నమస్కురు అంటే
మద్భక్త మధ్యాజీ అని చెప్పినప్పుడు ప్రేయర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ప్రేయర్ అంటే ఏంటి అంటే నువ్వు కర్మయోగ పరంగా ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు కర్మలు చేయటము, అది నిజమైన ప్రేయర్ అన్నమాట. దేవుడా దేవుడా అంటే సరిపోదు. నువ్వు ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేసే ప్రతి పని చేస్తా ఉంటే అది నిజమైనటువంటి ప్రేయర్ అన్నమాట. ఓకే. దాంట్లో స్వాధ్యాయం ఉండాలి. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో ఆ ఈశ్వర ప్రసాదం ఉంటుంది. ఓకే. ఆ ఈశ్వర ప్రసాదం స్వీకరించేటప్పుడు దాన్ని అర్థం చేసుకొని స్వీకరించాలి. అది నా కర్మల్ని క్షయించేస్తుంది. ఓకే. అది నన్ను స్ట్రాంగ్ చేస్తుంది. నాలో ఒక రకమైన ఎండ్యూరెన్స్ ఇస్తుంది ముందుకు వెళ్ళటానికి. నా గోల్ ఏంటి? భగవంతుణ్ణి పొందటము. దానికి ఈ చేసే పనుల్లోనే నేను కర్మయోగం ద్వారా నేను ముందుకెళ్తాను. ఆ తర్వాత స్వాధ్యాయం చేయటము అంటే ఏంటంటే ఒక శాస్త్రం చదవటము, శాస్త్రాన్ని అర్థం చేసుకోవటము అనేది స్వాధ్యాయమే. కానీ నా గురించి నేను చదువుకోవటమే స్వాధ్యాయం అన్నమాట. అంటే ఆత్మ గురించి తెలుసుకోవటం అనేది ఒక అర్థమైతే, కానీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆత్మవు నువ్వే అయి ఉన్నావు కాబట్టి దాని గురించి సెపరేట్‌గా తెలుసుకోవాల్సిన పని లేదు. నువ్వు తెలుసుకుంటుంది అనాత్మ గురించి అన్నమాట. ఆ అనాత్మ గురించి స్వాధ్యాయం చేసే ఒక యాంగిల్ ఇక్కడ స్వాధ్యాయం అన్నమాట. దానికే సాధన అన్నమాట. సో, ఈ సాధనలో కర్మయోగంలో నువ్వు చేసే ప్రతి పనిలో నీ ఎమోషన్స్ ఎక్కడ ప్లే అవుతున్నాయి? నువ్వు ఎక్కడ పక్కదారుల్లో పడుతున్నావు? నీవు ఈ ఈ మామూలుగా అరిషడ్ వర్గాలకు ఎక్కడ లోనవుతున్నావు? కామక్రోధ మదమాత్సర్య లోభ మోహాలకు ఎక్కడ లోనవుతున్నావు? వాటికి లోనవటం తప్పు కాదు. వాటిలో ఇరుక్కుపోవటం తప్పన్నమాట. ఓకే. మానవ సహజం వాటిల్లో మనం లోనవ్వటం దానికి. కానీ దాంట్లో ఇరుక్కుపోయి అదే కరెక్ట్ అనుకోవటం కాదనమాట. దాన్ని అర్థం చేసుకుంటూ ఈశ్వర ప్రసాదంగా స్వీకరించటమే నిజమైన స్వాధ్యాయం. ఓకే. అలా ఎప్పుడైతే ఈశ్వర ప్రసాదంగా మనం ప్రతి పనిలో జరుగుతున్నటువంటి కర్మ ఫలితాన్ని మనం చూస్తామో, అప్పుడు అది నిజమైన స్వాధ్యాయం అవుతుంది. అంటే నన్ను నిన్ను తెలుసుకో అనే రమణ మహర్షి గారు చెప్పిందేంటంటే, నువ్వు చేసే ప్రతి పనిలో నేను అన్న భావన ఎక్కడ అడ్డుపడుతుంది నీకు? నేను, నాది అనేది ఎక్కడ అడ్డుపడుతుందో తెలుసుకోవటం ఒక యాంగిల్ అన్నమాట. ఓకే. సో, స్పిరిచువల్‌గా మనము మోక్షం కావాలి అనేది భావన. సో, తర్వాత ఈ ఇవన్నీ జస్ట్ అర్థాలిక్కడ కొంచెం మన్మనాభవ, మద్భక్తాభవ, మధ్యాజీభవ అవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ మనం ప్రాక్టికల్ టిప్స్‌కెళ్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఈ కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, ఈ జ్ఞాన యోగాన్ని ఎలా అవలంబించాలి అనేది కొన్ని స్టెప్స్ ద్వారా చూద్దాం మనం. అంటే ఈ ఈ శ్లోకం యాంగిల్‌లో అన్నమాట. ఆయన ఏ అర్థంతో చెప్తున్నారు అనే యాంగిల్‌లో చూడాలి. మనం మెయిన్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన జీవిత లక్ష్యం ఏంటి? ఓకే. జీవిత లక్ష్యం ఏంటి అంటే, మనము భగవంతుడిని పొందటం. అంటే ఆత్మగా మిగిలిపోవటము అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, నేను పుట్టాను కాబట్టి, శరీరం తీసుకొనొచ్చాను కాబట్టి, నా కర్మల్ని క్షయించేసుకోవాలి. కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనల్ని క్షయించేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్. అంటే మోక్షం కావాలి అనుకోవటమే కాకుండాను, నా కర్మల్ని క్షయించేసుకోవాలి, నా వాసనల్ని క్షయించేసుకోవాలి అని అనుకోవాలి. దానికి అవసరమైంది ఏంటి మనకి? సాధన చతుష్టయం. ఓకే. ఆ సాధన చతుష్టయం మనకు అవసరం. దాన్ని పర్ఫెక్ట్ చేయటమే మన గోల్ అని. ఓకే. దాన్ని ఎలా అనేది మనం చాలా సార్లు చెప్పుకున్నాము దాంట్లో. ఎలా అంటేనంట మనకు తెలుసు సాధన చతుష్టయం అంటే ఏంటి? మనము నిత్య అనిత్య వస్తు వివేకం. నిత్య అనిత్య వస్తు వివేకము, తర్వాత వైరాగ్యము, సమధమాది షట్సంపత్తి, ముముక్షత్వం. ఈ నిత్య అనిత్య వస్తు వివేకంలో కర్మయోగ పరంగా నువ్వు పనులు చేస్తున్నప్పుడు, నువ్వు ఈ సొసైటీలో ఒక సొసైటల్ క్రియేషన్ లో నువ్వు ఉన్నప్పుడు దాంట్లో ప్రతి దాంట్లో ఒక నిజం ఉంటుంది. ఆ నిజం అంటే ఏంటి ఇక్కడ అంటే
నీ కర్మ క్షయించేసుకునే దారి అన్నమాట నిజం. ఓకే. నీకు ఒకటి కష్టం కలిగింది, ఒక సుఖం కలిగింది. ఒకళ్ళు నిన్ను బాధ పెట్టారు, సుఖపెట్టారు. వీటన్నిటి వెనకమాల వాసనాక్షయం ఉంటుంది. అదే నిజమైనటువంటి వివేకం అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వాసనాక్షయం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనోనాశనం అవుతుందన్నమాట. అంటే ఈ సాధనా చతుష్టయాన్ని ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్తున్నాం అన్నమాట మనం. అంటే ఇవన్నీ జోడించి మన ఆబ్జెక్టివ్స్‌ని అన్నీ జోడించి పెట్టుకుంటున్నాం. దానికి ఏం కావాలి మనకి? నిత్య, అనిత్య వస్తు వివేకంతో పాటు శమధమాది షట్‌సంపత్తి కావాలి. ఆ శమధమాది షట్‌సంపత్తి, వైరాగ్యం అనేవి 2 ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి మనకి. మనము శమము, దమము ఇవన్నీ ఉపరతి ఇవన్నీ రావాలి మనకి అంటే మనం ఇంద్రియ నిగ్రహము, బా మొత్తం మనో నిగ్రహం కావాలి మనకి. ఆ ఇంద్రియాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి అంటే వాసనల మూలాన ప్రవర్తిస్తాయి. ఇంతకుముందు సత్సంగంలో చెప్పుకున్నాం మనం. ఏంటి దృక్ దృశ్య వివేకంలో అంతర్నిధిధ్యాస, బాహ్య నిధిధ్యాస అని చెప్పుకున్నప్పుడు వాటిని ఎలా స్టడీ చేయాలి? ఎవరు సీయరు, ఎవరు సీన్ ఓకే అని చెప్పుకున్నాము. ఇంద్రియాలు బాహ్య వస్తువులను చూస్తూ ఉంటాయి. ఓకే. ఇంద్రియాలని మనస్సు చూస్తూ ఉంటుంది. మనసు మీదకేమో ఆత్మ ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఇలా దృక్ దృశ్య వివేకాన్ని గుర్తుపెట్టుకొని అంతర్నిధిధ్యాస, బాహ్య నిధిధ్యాస 2 గుర్తుపెట్టుకుంటే ఆ సాధన చతుష్టయంలోకి మనం ఇంకార్పొరేట్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటూ అప్పుడు ఏమవుతుంది మనకి అంటే ఈ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే మీరు ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది ఇంటెలిజెన్స్ టు సీ ది ఇన్కేపబిలిటీ ఆఫ్ వేరియస్ మెటీరియల్ పర్సూట్స్ ఇన్ లైఫ్. అంటే ప్రతి వస్తువులో మనం సుఖాన్ని పొందుతున్నాము అనుకుంటాం. ప్రతి రిలేషన్‌షిప్‌లో సుఖాన్ని పొందుతున్నాము అనుకుంటాము. లేదా ఆ రిలేషన్‌షిప్ పోయినప్పుడు దుఃఖపడుతూ ఉంటాము. ఆ వస్తువు చేజారినప్పుడు లేదా చేజిక్కించుకోలేనప్పుడు బాధపడుతూ ఉంటాం. దాంట్లో ఉన్న నిత్య, అనిత్య వస్తు వివేకాన్ని అర్థం చేసుకొని దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. అది పోయినా, వచ్చినా ఈశ్వర ప్రసాదమే అన్నమాట. ఎందుకు అంటే మన సాధన చతుష్టయం దృఢం అవుతుంది. మన వైరాగ్యం దృఢం అవుతుందన్నమాట ఇక్కడ. ఓకే. అంటే ఒక తేనెటీగ గనక పువ్వులో నుంచి మకరందాన్ని మాత్రమే తీసుకొని మిగతావన్నీ పట్టించుకోదో, అలానే ఆ ప్రతి విషయంలో ఒక నిజం ఉంటుంది. ఆ నిజాన్ని మాత్రమే మనం పట్టుకోవాలి. పట్టుకుంటే అప్పుడు శమధమాది షట్‌సంపత్తి, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు వాసనాక్షయం ఈజీగా అవుతుంది. సో, రెండో స్టెప్ ఏంటంటే ఇది మెయిన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత ముముక్షత్వం అనేది మనం ఎలా తెలుసు మనకి. ఈ 3 ఉన్నప్పుడు వివేక వైరాగ్యాలు, శమధమాది షట్‌సంపత్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా నీ దృష్టి భగవంతుడి వైపే వెళ్తుంది. ఆత్మ వైపే వెళ్తుంది. ఓకే. సో, అందుకనే అది ముముక్షత్వం ఎప్పుడు నీ అంటి పెట్టుకొనే ఉంటుందన్నమాట. ఓకే. ఎట్లా అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో ధర్మంతో కూడుకున్న అర్థము, కామంతో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మోక్షం అనేది దానంతటదే వచ్చేస్తుంది. అలానే ఇక్కడ కూడా అంతే అన్నమాట. సో, ఇప్పుడు రెండో స్టెప్‌లో ఏంటంటే మనము మన మైండ్‌ని మన్మనాభవ అని చెప్పుకున్నాము. మన మైండ్‌ని గాడ్‌తో నింపుకోవాలి అన్నాం. ఓకే. గాడ్‌తో నింపుకోవటం అంటే ఏంటి ఇక్కడ? అంటే మనము ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్న దాన్ని ప్రతి పనిలో ఊరికనే దండం పెట్టుకోవటం కాదు, పూజ చేయటం కాదు. ప్రతి పనిలో ఆ ఈశ్వర ప్రసాదాన్ని అర్థం చేసుకొని గ్రహించటమే భగవంతుడిని మనలో నిలుపుకోవటం అన్నమాట. ఓకే. మన్మనాభవ అంటే నిజమైన అర్థం అదనమాట. మనం ప్రతి వస్తువులో, ప్రతి దాంట్లో ఆ ఆత్మతత్వాన్ని చూడటం అన్నమాట. అంటే కర్మయోగ పరంగా, భక్తి యోగ పరంగా అలా చెప్పుకుంటే, ఇక్కడొచ్చేటప్పటికి ఏంటంటే ఆత్మతత్వంలో జ్ఞానయోగ పరంగా మన్మనాభవ అంటే ఎప్పుడూ ఆత్మతత్వాన్నే మనసులో నింపుకుంటూ ఉండాలన్నమాట. వింటే అదే వినాలి. చూస్తే అదే చూడాలి. అట్లా ప్రతి ఇంద్రియంతో నువ్వు దాన్ని పట్టుకుంటానికి ట్రై చేస్తా ఉంటావన్నమాట. ఓకే. ఇది నాకు గ్రహించగలుగుతున్నాను. దీన్ని స్మెల్ చేయగలుగుతున్నాను. దీన్ని వాసన చూడగలుగుతున్నాను. లేకపోతే నేను వినగలుగుతున్నాను అంటే ఆ ఉపనిషత్తులో చెప్పినట్టుగా దాని వెనకమాల ఉన్నటువంటి పరమాత్మ తత్వం మూలానే దాన్ని పట్టుకోగలుగుతున్నాను అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఏమవుతుంది అంటేనంట ఇక్కడికి శ్రవణ మననాలు అయిపోయినాయి.
అప్పుడు నువ్వు మద్భక్త అవుతావు. మద్భక్త, మన్మనాభవ అయ్యి బీ ఎ డివోటీ టు గాడ్. ఎప్పుడవుతావు అంటే శ్రవణ మననాలు నువ్వు పర్ఫెక్ట్ చేసిన తర్వాత నిధిధ్యాసకు వస్తావు అన్నమాట. నిధిధ్యాసకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు నిజమైన డివోటీ అవుతావు భగవంతుడికి. మద్భక్త అవుతావు అన్నమాట. అంటే ప్రతి దాంట్లో నువ్వు అది చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కర్మయోగ పరంగా, గ్- భక్తిగా, జ్ఞానయోగ పరంగా, అన్నిటి పరంగా నువ్వు భగవంతుడిని నీలో నింపుకోవాలన్నమాట. ఓకే. అలా నింపుకున్నప్పుడు నువ్వు తీసుకున్న మార్గం ఏదైనా కానీ, నువ్వు భక్తి మార్గంలో ఉంటే నువ్వు పరాభక్తికి వెళ్ళిపోతావు. జ్ఞాన మార్గంలో ఉంటే అది. ఓకే. కర్మయోగంలో ఉంటేనేమో నీకు మనోశుద్ధి జరుగుతుంది అంతే. ఓకే. సో తర్వాత ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటేనంట, నువ్వు నిధిధ్యాస చేస్తున్నప్పుడు నీకు మామూలుగా ఈ లోపలికి నేను ఆత్మని, అహం బ్రహ్మాస్మి అనే భావన కలుగుతూ ఉంటుంది మనలో, తెలుస్తూ ఉంటుంది. అంతలో ఉన్నది పరమాత్మే కదా, అంతా పరమాత్మే కదా అనే ఒక భావన మనలో, మనం మద్భక్త అయినప్పుడు అది కలుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటేనంట మనం ఏం చేయాలి? మధ్యాజీ అవ్వాలి. మధ్యాజీ అంటే అర్థం ఏంటి అంటే నన్ను పూజించు అని అర్థం. అంటే భక్తుడు అవటం వేరు, నన్ను పూజించటము అంటే ఏంటంటే ఇంకా మనము ఇక ఈశ్వర అర్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి అనే భావనలు కూడా మనలో ఉండవు అన్నమాట. ఇక అదే నువ్వు అయిపోతావు అనమాట. ఇంకా నువ్వు వేరేగా నేను ఇది భగవంతుడు ఇచ్చింది అని అనుకోవాల్సిన పని కూడా లేదనమాట నీకు. ఇంకా అనుకోకుండా మధ్యాజీ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇంకా నువ్వుగా ఇక భగవంతుడే ఇక అంతా నువ్వే అని చెప్పి వచ్చేస్తుంది అనమాట నీకు కంప్లీట్ గా. అంతా రామమయం అన్నట్టుగా, రామదాస్ పాడుకున్నట్టుగా అట్లా వచ్చేస్తుంది అనమాట ఇంకా. అంటే సాక్షి భావన బాగా అలవాటైపోద్ది మనకు ఆ 4వ స్టెప్ లో అన్నమాట. సాక్షి భావన అలవాటైపోయి ఆటోమేటిక్ గా ఒక రోబోట్ లాగా నువ్వు అసలు భగవంతుడు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా నువ్వు అయిపోతావు అనమాట. ఇంకా నేను అన్న భావన నీలో నుంచి పోతా ఉంటుంది అనమాట, కొంచెం కొంచెంగా పోతూ ఉంటుంది. కానీ మళ్ళా గురుతత్వం కానీ, నాకు గురువు ఉన్నాడు అనే భావన, గురువు అనుగ్రహం కావాలన్న భావన, ఇంకా నేను ఏదో చేరలేదు నాకు ఇంకా ఉంది, లేదా మనము బయట జరుగుతున్న సంఘటనలకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా 4వ స్టేజ్లో వస్తూ ఉంటాయి మనం ఎంత సాక్షిగా ఉన్నా. ఎందుకు వస్తున్నాయి అంటే ఇంకా స్మాల్ అయి ఉందని. ఓకే. నేను నాది అన్న భావన ఇంకా పోలేదు. పోలేదు కాబట్టి అప్పుడు బీ అబ్జార్బ్డ్ ఇన్ గాడ్. ఓకే. ఆ భగవత్ తత్వంలో విలీనం అయిపోతాం మనం. అయిపోతే అప్పుడు మాత్రమే ఈ స్మాల్ అయిపోతుంది అనమాట. అంటే అర్థం ఏంటి అంటే అప్పుడు నువ్వు నిజంగా మామే వైశ్యసి, అంటే నన్నే పొందుతావు అని చెప్పటం అన్నమాట ఇది. ఓకే. అట్లా ఉంటుంది ఇది మొత్తము. సో ఈ 5 స్టేజెస్ మనకు తెలిసినవే, కానీ ఈ యాంగిల్లో చూడాలి. మన్మనాభవ, మద్భక్త, మధ్యాజీ అనేవి 3 మనము ఎలా కర్మయోగ పరంగా, భక్తి యోగ పరంగా, జ్ఞానయోగ పరంగా, అంటే మన వాసనలను బట్టి మనము భక్తిలో ఉంటాం, ఒక్కొక్కసారి జ్ఞానంలో ఉంటాము. ఒక్కొక్క వాసనని క్షయం చేసుకోవటానికి ఒక రెమెడీ కావాలి మనకి, ఒక నివారణ కావాలి. ఆ నివారణ భక్తి ద్వారా వస్తుందా, కర్మ ద్వారా వస్తుందా, లేకపోతే జ్ఞానం ద్వారా వస్తుందా అనేది తెలుసుకుంటే నన్ను నేను తెలుసుకున్నట్టు అన్నమాట. అంటే అనాత్మని తెలుసుకుంటున్నాము. నా వాసనలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి తెలుసుకుంటే అప్పుడు నిజంగా ఈ స్మాల్ అయిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనము రకరకాలుగా ఎదుగుతూ ఉంటాము. ఆ ముముక్షత్వం వైపుకి మారిపోకుండా, అంటే మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఆ ప్రయాణంలో ఈ సాధనా చతుష్టయాన్ని కూడా పర్ఫెక్ట్ చేయాలి బాగా. ఇంకా వేరే గోల్ లేదు మనకి. సాధనా చతుష్టయం ఉంది. మనం తత్వబోధలో కూడా చదువుకున్నాం. సాధనా చతుష్టయం చెప్పారు, తర్వాత జీవం గురించి చెప్పారు, భగవంతుడి గురించి చెప్పారు, ఈ రెండిటి ఐక్యం గురించి చెప్పారు. సో ఇట్లా మనము అదే ఎక్కడికి పోయినా ఉంటుంది. ఉపనిషత్తుల దగ్గరికి భగవద్గీత కానీ ఎక్కడికి పోయినా అదే ఉంటుంది అన్నమాట మనకి. తర్వాత
మొత్తము ఒక్కసారి మళ్ళీ వెళ్లే ముందు ఒక 5 అంశాలు గుర్తుపెట్టుకొని వెళ్దాం. గుర్తుపెట్టుకొని ఈ శ్లోకంలో ఏంటవి? మద్భక్త, మత్పరాయణ, మన్మనాభవ, మధ్యాజీ, మాం నమస్కురు. ఓకే, ఈ శ్లోకంలో ఇదొక మంత్రం అన్నమాట. ఇవన్నీ మన్మనాభవ, మధ్యాజీ, మద్భక్త, ఓకే, మత్పరాయణ, మాం నమస్కురు. ఇది గుర్తుపెట్టుకొని దీన్ని అన్వయించుకోవాలి అని చెప్పేసి అంటే మళ్ళా ఒక్కసారి దీన్ని టూకీగా ఇంకొకళ్ళు భాష్యంలో బాగా చెప్పారు. ఇది బాగా నచ్చింది, చెప్తాను. అది ఏంటంటే మద్భక్త భవ అంటే మనకి సాధన చతుష్టయం మీద, సాధన మీద భక్తి ఉండాలి. దాన్ని రేపు చేద్దాం, ఈరోజు చేద్దాం, లేకపోతే వద్దా, కొంచెం పర్లేదులే అనుకోవటం కాకుండా సాధన మీద భక్తి ఉండాలి మద్భక్త అంటే. ఓకే, మన్మనాభవ అంటే ముముక్షు ముముక్షత్వం మీద భక్తి ఉండాలి మనకి. ఓకే, తర్వాత మధ్యాజీ భవ అంటే మనకి నిష్కామంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఓకే, అంటే ఇది ఎలా అంటే మనకి అర్జునుడు దుర్యోధనుడు గనక కృష్ణుడిని హెల్ప్ అడగటానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడేమో ఆయనకి సంబంధించినవన్నీ వాళ్ళందరూ కావాలని కోరుకున్నాడు. అర్జునుడేమో నాకు నువ్వే కావాలని కోరుకున్నాడు. అట్లా అన్నమాట. ఈ అది కరెక్ట్గా కోరుకోవటం తెలియాలి మనకి. అది ఎప్పుడవుతుంది అంటే మత్పరాయణ అయినప్పుడు. అంటే ఏంటి? సాధ్యం మీద భక్తి ఉండాలి మనకి. అంటే ఏదైతే మనము పొందాలనుకుంటున్నామో దాని మీద కూడా భక్తి ఉండాలి మనకి. మాం నమస్కురు అనే దానికి ఏంటంటే మనం ఎప్పుడూ ఆ ఈశ్వర అనుగ్రహము, గురువు అనుగ్రహం మనకు కలగాలి అనే దాని మీద భక్తి ఉండాలి మనకి. ఓకే, ఇలా అన్ని రకాల యాంగిల్స్ లో మనకిది చెప్పుకోవచ్చు అనమాట. అలా ఉంటే ఎందుకు శ్రీనివాస్, అవుతుంది అంటే మధ్యాది భవ చెప్పవా ఒకసారి? మధ్యాజీ భవ, మధ్యాజీ భవ. యా, మధ్యాజీ అనేది ఏంటంటే నువ్వు చేసే ప్రతి పని నాకు అంకితం చేయి అంటే నిష్కామ భక్తి అన్నమాట. ఓకే, మధ్యాజీ అంటే అదనమాట. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ అని చెప్పేసి ఏ చేసినా, ఏం తిన్నా, ఏం పని చేస్తున్నా, ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ప్రతి పనిలో ఒక నిజం ఉంటుంది. ఆ నిజం పరమాత్మ. అంటే నిజాన్ని ఎలా పట్టుకోవాలి అంటే ఒకళ్ళు చనిపోయారు. చనిపోవటం అనేది ఓ ధర్మం. ఈ శరీరాన్ని వదిలిపోవటం అనేది ధర్మం. ఓకే, లేదా ఒకళ్ళకి సహాయం చేసినప్పుడు ఆ సహాయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి రికగ్నిషన్ రావాలి అనుకోవటం తప్పు అన్నమాట. దాంట్లో ఉన్న నిజం ఏంటి అంటే వాసన క్షయం చేసుకున్నావు, ఒక రుణానుబంధాన్ని నువ్వు వదిలించుకున్నావు. అది నిజం అక్కడ. ఓకే, అలా నిష్కామంగా అంటే నిష్కామం అంటే నాకేం అక్కర్లేదు అంతా భగవంతుడే అని అనుకోవటమే కాదనమాట. దాంట్లో ఉన్న అంతరార్థాన్ని, ఆ పని ఎందుకు జరిగింది, ఇది కేవలం వాసనాక్షయం అవటానికి, కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మాత్రమే జరిగిందనమాట. మనకు ఒక దెబ్బ తగిలింది, మనకు ఒక కష్టం వచ్చింది, దాంట్లో కర్మ ఫలితాన్ని అనుభవించటమే ఉంది. అది నిజం అన్నమాట. అలా ఉండటం నిష్కామ భక్తి అన్నమాట. దాన్ని వద్దు భగవంతుడా నాకు ఇది తీసేయి అని అనుకోవటం నిష్కామ భక్తి కాదనమాట. అది మధ్యాజీ అంటే. ఓకే, శ్రీనివాస్, సో మత్పరాయణ భావ గురించి కూడా చెప్పు ఒకసారి మళ్ళీ. యా, మత్పరాయణ అంటే ఏంటి అంటే మనము మన అంతిమ లక్ష్యం ఏంటి? ఇంతకుముందు చెప్పాను. అది ఏంటి? మనము సాధనా చతుష్టయం చేస్తున్నప్పుడు మనము నిత్య అనిత్య వస్తు వివేకము ఆ 4 తీసుకున్నప్పుడు, వివేక వైరాగ్యాలు, ముముక్షత్వము, శమదమాది షట్మ చేస్తున్నప్పుడు మన లక్ష్యం ఏంటి? ఓకే, ముముక్షత్వం లక్ష్యమే, కానీ సాధనా చతుష్టయంలో లక్ష్యం ఏంటి? ఓకే, ప్రతిదీ దాని పట్ల వెళ్తూ ఉండాలన్నమాట. అంటే శమదమాది షట్ సంపత్తిలో లక్ష్యం ఏంటి అంటే అంతిమ లక్ష్యం ఒక్కటే ఉంది. నీ వాసన క్షయం చేసుకోవటము, నీ కర్మల ఫలితాలని, కర్మల్ని అనుభవించటము. ఇది అంతిమ లక్ష్యం అన్నమాట. అంటే మత్పరాయణ అంటే అదనమాట. అలానే మనము ఒక్కసారి మొట్టమొదటి శ్లోకాల్లోకి వెళ్తే మనము అధిష్టానం తదాకర్త అని చెప్పేసి ఒక శ్లోకం చెప్పుకున్నాము. అక్కడ దైవం అనేది చెప్పుకున్నాము. దైవం అంటే అక్కడ అర్థం ఏం చెప్పుకున్నాము? ఒక్కొక్క అంగానికి ఒక అధిదేవత ఉన్నారు, ఇంద్రియాలకి. అది కరెక్టే. కానీ మన కారణ శరీరంలో ఉన్నటువంటి ఈ కర్మ ఫలితాలు, వాసన
ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మన జీవితం నిర్ధారించబడుతుంది. అది విధి అన్నమాట. ఆ విధి ప్రకారమే జరుగుతా ఉంటుంది. అలానే సమిష్టి విధి కూడా ఉంటుంది. అది దైవం అన్నమాట. అదే విధి రాత అంటాం. అది దాన్ని అర్థం చేసుకుంటూ ఉండటమే మత్పరాయణ అన్నమాట. ముముక్షత్వం వైపు వెళ్ళటము మత్పరాయణ అనే, అంతిమ లక్ష్యంగా పెట్టుకోవటం మత్పరాయణ అనే, ఆ భగవంతుడే లక్ష్యం అనుకోవటం మత్పరాయణ. కానీ చెప్పింది అర్థం కాదు మనం. ఓకే, చెప్పటం ఈజీ అది, కానీ దాన్ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో చెప్పుకున్నాం అన్నమాట మనం. అది ఈ స్టెప్స్ ద్వారా మన అందరం శ్రవణ మనన నిధ్యాసలు, కర్మయోగము, భక్తి యోగము వీటన్నిటి ద్వారా చేసుకుంటూ వచ్చి ఆ నిధిధ్యాసలు చేసుకుంటూ ఎలా చేసుకోవాలని ఇంతకు ముందు సత్సంగాల్లో చెప్పుకున్నాం మనం. అది దాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నారనమాట భగవానుడు ఇక్కడ. ఓకే, అంటే కేవలము నన్నే స్మరించు, నన్ను విష్ణులోకంకి వస్తావు, అదొస్తావు, ఇదొస్తావు అని అనుకోవటం మాత్రమే చెప్పట్లేదు ఇక్కడ భగవానుడు. దెర్ ఈస్ మోర్ టు ఇట్. ఓకే, ఆ మోర్ టు ఇట్ అనేది అర్థం చేసుకోవాలి మనము అనేది గుర్తుపెట్టుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇక 66 దానికి వస్తే మనము దీంతో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్తున్నారు. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను పరిత్యజ్య అంటే నాకు సమర్పించు అని. ఏకం అంటే ఎవరు ఇక్కడ? ఏకం అంటే ఎవరు? మామేకం అంటే అంటే మొత్తానికి ఆధారం ఎవరో పరమేశ్వరుడు, అంటే ఆత్మ, పరమాత్మ అనేది అర్థం అన్నమాట. మాం ఏవ శరణం వ్రజ, నన్నే శరణొచ్చు. అప్పుడు ఏమవుతుంది? అహం త్వా, నేను సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి, ఈ సర్వ పాపముల నుండి నీకు విముక్తి కలిగిస్తాను అని చెప్పి, మా శుచః, నువ్వు శోకించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇది జస్ట్ సూపర్ఫిషియల్ మీనింగ్. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? ఇక్కడ మనము 3 ఫేజుల్లో ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య జరగాలి మనకి. ఓకే, ఒకటి ఏంటి? కర్మ త్యాగము అంటే ఏంటి? ఇక్కడ కర్మయోగం చేస్తున్నప్పుడు మనము కర్మ ఫలితం మీద ఆసక్తి లేకుండా చేస్తే అదే నిజమైనటువంటి కర్మ త్యాగం. ఓకే, అంటే మనోశుద్ధి, చిత్తశుద్ధి కలగటానికి ఇందాకంతా చెప్పుకున్నాం మనం. అది ఆ స్టెప్లో. అంటే ఇక్కడ అన్ని ధర్మాలని ఎలా మనం సరెండర్ చేయటం ఏంటి అనేది మెల్లగా ఈ కంక్లూజన్ అయ్యే లోపల నేర్చుకుంటాం. అది తర్వాత ఏంటి మనకి రెండో స్టెప్లో ఏంటంటే మనకి దేహ అభిమానం ఉంటుంది. ఈ దేహాభిమానంలోనికి అంటే మనం చేసే ధర్మాలన్నీ, అంటే ధర్మము అంటే ఇక్కడ ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మం రెండూ ఉన్నాయి. ప్రవృత్తి ధర్మంలోనే మనం ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటాము. ఓకే, నివృత్తి ధర్మంలోకి వెళ్ళినప్పుడు కూడాను తెలియకుండా ఒక ఆ ప్రవృత్తి తొంగి చూస్తూ ఉంటుందన్నమాట. తొంగి చూసి మన చేత మంచి పనులు చేయించాలని, మనం ఉద్ధరించాలి ఇంకొకళ్ళని అని చెప్పేసేసి ఆ నివృత్తి ధర్మంలో కూడా మనల్ని ట్రిక్ చేస్తూ ఉంటుందన్నమాట. అది ఎందుకు అవుతుంది అంటే నేను వేరు, ఈ చూసేవాళ్ళు వేరు అనే భావనలో ఉండటం మూలాన ఆ దేహ అభిమానం ఏదైతే ఉందో, ఇక్కడ దేహం అంటే ఏంటి? నీకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నిటి మీద అభిమానం అన్నమాట. కారణ శరీరంలో అభిమానం అంటే ఏంటి? ఇప్పుడు నా శరీరం నుంచి వచ్చిన వాళ్ళే అని కాకుండా, ఓకే, నా వాళ్ళు అని మనస్సులో సూక్ష్మ శరీరం ద్వారా నా వాళ్ళు అంటాం, స్థూల శరీరం తర్వాత నేను అంటాం, నాది అంటాం. ఓకే, అలా వెళ్ళిన తర్వాత కారణ శరీరంలో కూడాను వాసనలు ఉన్నాయి, కర్మ ఫలితాలు ఉన్నాయి. వాటి మీద కూడా అభిమానం ఉంది మనకి. అంటే కారణ శరీరం మీద కూడా అభిమానం ఉంది మనకి. ఎందుకు? మనకు తెలియకుండా దాంట్లో పడిపోతా ఉంటాము. మన వాసనలకు అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. ఆ అభిమానాన్ని కూడా గుర్తు చేసుకోవాలని. తర్వాత ఈ దేహాభిమానాన్ని గుర్తించిన తర్వాత అన్ని మనము ఆత్మ జ్ఞానాన్ని పట్టుకోవటం మూడోది అన్నమాట. ఓకే, సో ఇవన్నీ సేమ్ స్టెప్సే. మనం ఏది చెప్పుకున్నా కానీ ఆ కర్మయోగం చేసాం, భక్తి యోగం చేసి మనోశుద్ధి చేసుకున్నాము, శ్రవణ మనన నిధిధ్యాసల్లోకి వచ్చాము, వచ్చి ఆత్మజ్ఞానాన్ని, మోక్షాన్ని పొందాము అనేది స్టెప్స్ అంతే అన్నమాట. కాకపోతే దీన్ని కొంచెం డిఫరెంట్గా అన్నమాట. అంటే ఎక్కడెక్కడ ఏమి ఈ సర్వధర్మాలని ఎలా త్యాగం చేయాలి,
ఎలా పరిత్యజించాలి అనేది తెలుసుకోవటానికి అన్నమాట. ఇక్కడ కొంచెం భక్తి యోగంలో చూద్దాం. భక్తిగా అంటే ఈశ్వరానుగ్రహము, ఈశ్వర ప్రసాద బుద్ధి అవన్నీ గుర్తు చేసుకొని ఒక గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడాను మనము ఇది గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. మనం సరెండర్ 3 రకాలుగా చేస్తాం. ఒకటేంటి, నేను భగవంతుడికి చెందినవాడిని అనుకోవటం ఒకటి. భగవంతుడు నావాడు అనుకోవటం ఒకటి. రెండో స్టెప్. ఓకే. తర్వాత అంతా రామమయము, అంతా ఇంకా అంతే, నేను అనేది లేదు అక్కడ. ఐఎమ్ వన్ విత్ లార్డ్. ఓకే. ఈ స్టెప్స్లో వెళ్తా ఉంటాం అన్నమాట. ఇది భక్తి యోగ పరంగా వెళ్తాం. అంటే ఏంటి, ఇక్కడ వీటిల్లో మళ్ళాగా కొంతమందికి సన్యాసం పుచ్చుకొని సన్యాస ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ సన్యాస ధర్మానికి వెళ్ళిన తర్వాత కూడాను వాసనాక్షయము, దేహాభిమానము, అంటే కారణ శరీరంలో ఉన్న వాసనలు, కర్మ ఫలితాలకు అనుగుణంగా వాళ్ళ దేహాభిమానం కూడా ఉంటుంది. ఓకే. వాళ్ళు స్థూల శరీరాన్ని వదులుతున్నాం అనుకుంటారు. వాళ్ళకి సంబంధించిన రిలేషన్షిప్స్ అందరినీ వదులుకొని వచ్చారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అవన్నీ వదులుకొని వచ్చేసారు. కానీ సూక్ష్మ శరీరంలో ఉన్నవి, కారణ శరీరంలో ఉన్న దేహాభిమానం ఉంటుందన్నమాట. ఓకే. అక్కడ ఈ వివిధిష సన్యాసి అనే దాంట్లో వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే, అక్కడ పరిత్యజ్య ఏంటి వస్తుందంటే, ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ ఆ కర్మయోగాన్ని వాళ్ళు పర్ఫెక్ట్ చేయాలన్నమాట. అంటే కర్మయోగాన్ని ప్రాక్టీస్ చేయటం అంటే అక్కడ ఏంటి అంటే, వాళ్ళు సాధన చతుష్టయాన్ని ప్రాక్టీస్ చేయటం కూడా కర్మయోగమే అన్నమాట. ఓకే. సాధన చతుష్టయాన్ని ప్రాక్టీస్ చేయటం కూడా కర్మయోగమే అన్నమాట. ఇక్కడ విద్వత్ సన్యాసి అని ఉంటారు. మళ్ళీ ఆ సన్యాసి దాంట్లో ఇంకొంచెం ఎదిగి పైకి వచ్చిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు దేహధర్మాన్ని, మనోధర్మాన్ని అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అనేది ఇంకా కలగదన్నమాట. కలగకపోవటం మూలాన ఏమవుతుంది అంటే, మనము ఇంతకుముందు చెప్పుకున్న ముక్తికోపనిషత్తులో మనకు కావాల్సిన ఈ 3, ఒకటి జ్ఞానము, తర్వాత వాసనాక్షయము, మనోనాశనం అని 3 మనకి శ్రీరాముల వారు హనుమంతుడికి బోధిస్తారు. అది ఇక్కడ విద్వత్ సన్యాసి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, వాళ్ళు ధర్మం అంతా తెలుసుకున్నారు. ఆ దేహ ధర్మాలు, మనోధర్మాలు అంతా పరిత్యజించుతున్నారు. కానీ ఆ చివరి డ్రాప్ ఏదైతే ఉందో, నేను అనే డ్రాప్, అంటే ఇక్కడ నేను నాది అనేది కూడా కాదనమాట. నేను అన్న భావన ఏదైతే ఉందో, ఆ స్మాల్ ఐ ఏదైతే ఉందో, ఆ సుప్రీం సెల్ఫ్ని రియలైజ్ అవటానికి అక్కడ దాన్ని పరిత్యజించటం ఎలా? ఓకే. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎలా పరిత్యజించాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుందన్నమాట. అక్కడ కూడాను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేది అర్థం చేసుకోవాలి. అంటే కర్మయోగంలో ఉన్నప్పుడు, మామూలుగా గృహస్థుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ధర్మాలని, నువ్వు ఎలా ఈశ్వర ప్రసాద బుద్ధిగా, ఈశ్వర అర్పణ బుద్ధితో చేస్తున్నావు. భక్తిలోకి వచ్చినప్పుడేమో అంతా భగవంతుడే, నేను వేరుగా లేను అనే భావనతో నువ్వు కర్మలు ఎప్పుడైతే చేస్తున్నావో, అది ఇందాక మధ్యాజీ, మన్మనాభవ, మాం నమస్కురు, మత్పరాయణ చెప్పుకున్నాం కదా. అవంతా భక్తి యోగంలో నువ్వు ఎలా పర్ఫెక్ట్ అవుతున్నావు తెలుసుకున్నావు. తర్వాత ఇక్కడ ఈ స్మాల్ ఐని ఎలా పోగొట్టుకోవాలి. ఓకే. ఇది వెరీ క్రూషియల్ అన్నమాట. ఈ విద్వత్ సన్యాసానికి వెళ్ళిన తర్వాత కూడాను, పోనీ ఇప్పుడు వాళ్ళు నేను నాది, నేను అన్న భావన ఎలా పోగొట్టుకుంటున్నారు అనేది హయ్యర్ స్టేజ్లో ఉన్నా కానీ, మనము శమధమాది షట్ సంపత్తి ఈ జీవితం, నిజ జీవితంలో కూడాను దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుద్దంటే చివరికి అది అంత కష్టం ఉండదు. ముందు నుంచి చేస్తూ ఉంటే అది చివరిలో అంత కష్టం అనిపించదు. అది ఎలా ప్రాక్టీస్ చేయాలి చూద్దాం ఈరోజు. ఇప్పుడు ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. ఓకే. ఈ ఇది కనుక మీరు టేబుల్ చూడండి ఒకసారి. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రాసుకో అక్కర్లేదు, తర్వాత రాసుకుందరు. ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. దాంట్లో ఒకటి మెయిన్ కోర్ ధర్మం ఉంటుంది. నిజమైన ధర్మం ఉంటుంది. కొన్ని సైడ్గా ఉండేటువంటి నాన్ ఎసెన్షియల్ ధర్మాస్ ఉంటాయి అన్నమాట ప్రతి దాంట్లో. మనము ఈ రెండింటిని సరిగా అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు హీట్ అనేది తీసుకుందాం.
హీట్ అనేది తీసుకుంటే ఒక వేడి ప్రక్రియ. మనం దృష్టి ఎప్పుడు ఫైర్ మీద ఉంటుంది, అంతే కదా. ఫైర్ అనేది చూస్తున్నాం, అమ్మో మంట వచ్చింది అంటాం. మంట వచ్చింది, దానికి ఏ కలర్ ఉంది, ఎంత పెద్దది, ఏంటి, రామరూపాలతో చూస్తాం దాన్ని. కానీ దాంట్లో ఉన్న మెయిన్ ధర్మం ఏంటి అంటే హీట్ అని, వేడి వేడి కలుగజేయటం అనేదే మెయిన్ ధర్మం అని. అట్లానే షుగర్ తీసుకుంటే దానికి రకరకాల రంగులు, రకరకాల విధంగా స్వీట్నెస్ వస్తుంది. కానీ స్వీట్ అనేది దానిలో ఉన్న మెయిన్ ధర్మం అని. ఓకే. తర్వాత జీవుడు వచ్చేటప్పటికి ఏంటి ఇక్కడ, బాడీ ఏమో మనకు తెలిసిందే ఇదంతా. కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోమన్నది, అంటే దృక్కు దృశ్య వివేకంలో మనం చెప్పుకున్నట్టుగా దీన్ని రోజు చేసే పనుల్లో ఎలా చూడాలి చూద్దాం. ఓకే. ఒక్కొక్క ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మనము సింపుల్గా మనం మన పురాణాలు కానీ వాటిల్లో తీసుకుంటే కొన్ని ఉదాహరణలు, భగవంతుడు అవతారం తీసుకొని వచ్చినప్పుడు ఈ మెయిన్ ధర్మాన్ని ఎప్పుడు మర్చిపోడు అనమాట. ఇప్పుడు రాముల వారిని తీసుకుందాం. రాముల వారిని తీసుకుంటే ఒకరోజు ఆయన తండ్రి గారు వచ్చి, ఈ రోజు నువ్వు యువరాజు, నెక్స్ట్ డే నీకు యువరాజు పట్టాభిషేకం అన్నాడు. మళ్ళా నైట్ అంతా మారిపోయింది సిచ్యువేషను. నెక్స్ట్ డేకి అడవులకు వెళ్ళాలి అన్నారు. ఓకే. అప్పుడు కూడాను ఆయన, నువ్వు కంట్రోల్ తీసుకొని నా మాట నువ్వు వినక్కర్లేదు అని చెప్పినా కానీ రాముల వారు ఆ మెయిన్ ధర్మం ఏంటి అక్కడ, తండ్రి మాట పరిపాలించటము అనే ధర్మము మాత్రమే కాదు అక్కడ తీసుకున్నది ఆయన. ఓకే. అవన్నీ మళ్ళీ నాన్ ఎసెన్షియల్ కింద వస్తాయి అన్నమాట. తండ్రి మాట, ఆయన ఇచ్చిన వరము ఇక్ష్వాకుగా మామూలుగా ఆ కుల వంశం మొత్తం అంతా కూడాను, ఆ కుల వంశం రఘుకులంలో ఉన్నటువంటి మొత్తం అంతా ఒక సంప్రదాయం ఏదైతే ఉందో అది కోర్ ధర్మం అనుకున్నాడు ఆయన. ఓకే. అది పెట్టుకున్నాడు. ఇంకొకటి ఏంటి అక్కడ అంటే, నీ కోర్ ధర్మం ఎలా నిర్ణయించబడుతుంది అంటే రమణ మహర్షి గారు చెప్పినట్టుగా నిన్ను నువ్వు తెలుసుకో అంటాం. ఆ తెలుసుకోవటంలో ఏంటి అంటే అసలు నీ శరీరం ఎందుకు వచ్చింది. ఇప్పుడు రాములు వారు ఎందుకు వచ్చారు, మర్యాద పురుషోత్తముడు ధర్మాన్ని రక్షించటానికి, ఆయన శిష్టుల్ని రక్షించటానికి, దుష్టుల్ని శిక్షించటానికి, వాళ్ళని సరైన మార్గంలో తెప్పించటానికి, మళ్ళా వాళ్ళందరికీ శాప విమోచనాలు కలిగించటానికి, ఇట్లా చాలా పనులు చేయాలి. అవన్నీ ఒక మానవుడుగా తెలిసినా తెలియకపోయినా ఆ కోర్ ధర్మం, నిజమైన ధర్మం ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నాడు. అలానే మనం కూడాను, మనకి చెడు జరుగుతున్నా మంచి జరుగుతున్నా ఏం జరుగుతున్నా కానీ మనం ఏదో ఎవరికి సహాయం చేయట్లేదు, మనకు వాసన క్షయం చేసుకుంటున్నాం. నేను ఎందుకు పుట్టాను, ఈ శరీరం ఎందుకు తీసుకొచ్చిన దాన్ని పరిష్కరించుకుంటున్నాం అన్నమాట. అది కోర్ ధర్మం అన్నమాట. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మనకి హాని చేసిన వాళ్ళు, మంచి చేసిన వాళ్ళ మీద మనకి ఒక సాక్షిగా ఉంటాం తప్పితే వాళ్ళ మీద ఏ అభిప్రాయము, ఎమోషన్ ఉండదు మనకి. ఓకే. ఒక బాధ్యతగా చేస్తాం తప్పితే దాంట్లో కంప్లీట్గా నిమగ్నమైపోయి ఎమోషన్కి లోనవ్వము. అది గుర్తుపెట్టుకోవాలి. అలానే శ్రీకృష్ణుల వారిని తీసుకుంటే యాదవ కులం మొత్తం నాశనం అయిపోతా ఉందని తెలుసు. వెళ్ళి ఆయన ఒక చోట అడవిలో కూర్చుంటాడు, పడుకొని ఉంటాడు. అంటే ఆ టైం వచ్చినప్పుడు అది జరిగిపోవాలి కాబట్టి అలా అన్నమాట. అట్లానే మన జీవితంలో కూడాను మనలో కొన్ని ఆరాటాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు వాళ్ళు చదువుకొని మనం ఎలాగైతే అభివృద్ధిలోకి వచ్చామో అలానే వాళ్ళ వాసనాక్షయం ఉంటుంది, వాళ్ళ కర్మ ఫలితాలు ఉంటాయి. మనం ప్రతి దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటాం. ఆ నాన్ ఎసెన్షియల్ ధర్మ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటాం. ఆ ఎసెన్షియల్ ధర్మ వాళ్ళు కూడా వాళ్ళ కర్మలను క్షయం చేసుకోవాలి, వాళ్ళు కష్టాలు పడాలి, వాళ్ళు నేర్చుకోవాలి అనే సత్యాన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నామో మన పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు ఉండగలుగుతాం అన్నమాట. అది మనం ప్రాక్టీస్ చేయాలి. చివరికి జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనము ఈ దృక్దృశ్య వివేకం ద్వారా మనము ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తున్నప్పుడు ఈ స్మాల్ ఐని పోగొట్టుకోవడానికి ముందు నుంచి ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అన్నిట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చివరిలో అంత పెద్ద కష్టం ఉండదు. అది ఎప్పుడైతే చిత్తశుద్ధి అనేది ప్యూర్గా జరుగుతుందో బాగా, ఓకే, ఆ చివరి అయిపోవటం అనేది చాలా ఈజీ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఆ చివరి అయిపోగొట్టుకోవడానికి
మనం చేయాల్సిందల్లా ఏంటంటే అంతర్నిధిధ్యాస బాహ్య నిధిధ్యాస అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే వేదాంతిక్ మెడిటేషన్. ఆ వేదాంతిక్ మెడిటేషన్ని ఒకసారి దృఢం చేసుకోవాలి మళ్ళా. అంటే మనము నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని మనము ఎవరు కూడా ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేం. ఆ ప్రతి కర్మలో ఈ ఆత్మతత్వాన్ని చూడటం నేర్చుకోవాలన్నమాట. అంటే నేను సెపరేట్గా ఉన్నాను అనే భావన లేకుండా ఒక సాక్షి భావనని అలవాటు చేసుకోవాలి. సాక్షి భావన ఎప్పుడైతే వస్తుందో మనకి నిన్ను నువ్వు సెపరేట్ చేసుకుంటూ ఉంటే ఆలోచనలు వచ్చినాయి మనకి. ఈ మనసుకు ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పుకోవాలి. సముద్రంలో అలలు వచ్చినాయి. ఓకే, సముద్రం నాలో అలలు వచ్చినాయి అనుకోవాలి. అంటే నేను వేరు అల వేరు. అట్లా ప్రతి దాంట్లో ఈ స్మాల్ ఐ నుంచి విడిపడుతూ ఉండాలని జాగ్రత్తగా. సో అట్లా ప్రతి దాంట్లో చేస్తూ ఉంటే మనము అలానే మనము ఫుడ్ తినేటప్పుడు కానీ ఏది గాలి పీల్చుకునేటప్పుడు కానీ ఏ పని చేస్తున్నా కానీ ఆ ఆత్మతత్వం మూలాన వాళ్ళు కూడా వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళ వాసనల ప్రకారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంతే. మళ్ళీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడాను సొసైటల్ క్రియేషన్ అని ఉంటుందని చెప్పాను. అంటే ఏంటి, మనం జీవుడి సృష్టి, భగవంతుడి సృష్టి ఉంది. తర్వాత ఈ ప్రపంచ సృష్టి కూడా ఇంకోటి వేరుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే అది కనపడదు బయటికి. అంటే ఒక ప్రపంచ ధర్మం ఉంది. ఆ ధర్మం కనపడకుండా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. దాంట్లో కూడాను మనం లొంగిపోకూడదు అనమాట. లొంగిపోకుండా చేయాలి. అంటే ఇన్ని రకాల ధర్మాలని ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అన్నింటిలో కూడాను ఈ ఆత్మతత్వాన్ని గ్రహించి మన లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని శమధమాది షట్ సంపత్తిని పర్ఫెక్ట్ చేసుకుని అన్ని రకాల ప్రవృత్తి నివృత్తి ధర్మాలని త్యాగం చేయటమే సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నమాట. అది చేస్తే స్మాల్ అయి ఎగిరిపోద్ది అనమాట. ఇంకా దాంతో ఇంకా గొడవ ఉండదు అనమాట. అప్పుడు మనల్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అని. ఇక్కడ భక్తి పరంగా కూడాను ఒకటి చూస్తే ఏంటంటే మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం, మామేకం శరణం వ్రజ అనేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం ఏంటంటే ఫస్ట్ మనము మన ఇష్టదేవతను పూజిస్తాం. అంటే మనకి ఇష్టమైన నాది అనుకున్నది చేస్తాం. తర్వాత అదే భగవంతుడిని విశ్వరూప ఈశ్వరుడుగా చూస్తాం. ఓకే, భగవంతుడు కూడా అదే చేశాడు. మనకి విశ్వరూపము విభూతి యోగం చెప్పాడు, విశ్వరూప సందర్శన యోగం చెప్పాడు. ఓకే, చెప్పి ఆ అనేక రూపాల్లో ఉన్నటువంటి విశ్వరూపంతో ఉన్నటువంటి విశ్వరూప ఈశ్వరుడిని మనం కొలుస్తాం. అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి జ్ఞానపరంగా అంటే జరుగుతున్న ప్రతి సంఘటన నేను నాది పరంగా చూసాం ఫస్ట్ ఏకరూపంతో. తర్వాత రెండో యాంగిల్లోకి వచ్చినప్పుడు ఏం చేశాము అంటే అవతల వాళ్ళు కూడాను వాళ్ళ కర్మ స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు వాసనాక్షయం మూలాన వాళ్ళు వాసనల మూలాన వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని అర్థం చేసుకుంటే అది మళ్ళా జ్ఞానంగా అర్థం చేసుకోవటం అనమాట ప్రతి సన్నివేశంలో. అప్పుడు నువ్వేమవుతావు, అరూప ఈశ్వరుడికి వెళ్ళిపోతావు. ఓకే, విశ్వరూపంలో నుంచి అరూపంకి వెళ్ళిపోతావు, అంటే నిర్గుణ తత్వంలోకి వెళ్ళిపోతావు. అంటే అప్పుడు వాళ్ళు చేశారు నేను చేశాను అని కాకుండా నేను సపరేట్గా లేను కదా, ఇంకా అంతా నాలోనే జరుగుతున్నది, ఈ అలలన్నీ నాలోనే ఉన్నాయి, వాళ్ళు కూడా నా దృష్టితోనే నేను అలా చూస్తున్నాను వాళ్ళని అనే భావన మనకు కలుగుతుంది అనమాట. అప్పుడు ఈ అరూప ఈశ్వర తత్వంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఇంతకు ముందు కూడా మనం దాన్ని చెప్పుకున్నాం. అది నిజమైనటువంటి మామేకం శరణం వ్రజ అన్నమాట. ఓకే, అది ఆ దృష్టితో నువ్వు ఎదగాలన్నమాట. ఎదుగుతూ ఉంటే అప్పుడు నువ్వు నిజమైన శరణాగతి చేయగలుగుతావు. శరణాగతి అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ భగవంతుడికి శరణాగతి చేయటమే కాదు, ఆత్మగా నువ్వు మిగిలిపోవటమే, అంతా నేనే అనుకోవటము, అంతా ఒక్కటే అనుకోవటము, అదే నిజమైనటువంటి శరణాగతి అన్నమాట. అది ఎప్పుడైతే అయిందో తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వాలు మనకి కలుగుతాయి అన్నమాట. దానికి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనము తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అనేది ఉపదేక్షంతిత్యే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పున్నాం మనం. దాంట్లో మనకి షిరిడి సాయిబాబా గారు
నువ్వు జ్ఞానాన్ని పొందటం కాదు, అక్కడ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అని చెప్తారు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం అంటే ఏంటంటే స్మాల్ ఐని పోగొట్టుకోవటం అనమాట. ఆ స్మాల్ ఐ ఎప్పుడైతే పోయిందో అప్పుడు నువ్వు పరిపూర్ణంగా ఆ శరణాగతి వెళ్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది? అహం త్వా మోక్షయిష్యామి మా శుచః అని చెప్తారు. సర్వ పాపాల నుంచి. ఇక్కడ సర్వ పాపేభ్యః అంటే అర్థం ఏంటి అంటే పాపము పుణ్యము రెండు అన్నమాట. ఓకే, అన్నీ పోతేనే మనం జన్మ తీసుకోకుండా ఉంటాము. అట్లా అవుతుంది కాబట్టి అలా మనము దాంట్లో జ్ఞాని. ఇది ఎలా ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి ముండకోపనిషత్తులో మనకి ఈ ఈ పాపము అంటే జ్ఞాని పుణ్య పాపాలు రెండింటిని వదిలించుకుంటాడు అనమాట. రెండింటిని ఒకేలాగా చూస్తాడు. ఓకే, అది నువ్వు వదిలించుకోవాలి, వదిలించుకుంటావు అని చెప్పి చెప్పి అప్పుడు నువ్వు మోక్ష ఫలం వైపుకి నువ్వు వెళ్తావు డెఫినెట్ గాను అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్మాల్ ఐ గురించి ఒకటి చెప్పుకొని ముగిద్దాం ఈ రోజుకి. స్మాల్ ఐ అనేది ఎలాంటిది అంటే ఆకాశంలో గాలి ఇమిడిపోయి ఉంటుంది, ఆకాశంలో స్మెల్ ఇమిడిపోయి ఉంటుంది. ఓకే, అలానే ఈ స్మాల్ ఐ కూడా ఇమిడిపోయి ఉంటుంది అనమాట. మనము స్మాల్ ఐని అంటే ఆ తరంగాల్ని తీసేయలేము. స్మాల్ ఐని తీసేయటం అంటే అర్థం ఏంటంటే ఆ స్మాల్ ఐ నాకన్నా భిన్నంగా లేదు అని తెలుసుకోవటం అని. ఓకే, అది నాలోని భాగమే అని దాన్ని దృఢంగా పెట్టుకొని అప్పుడు నువ్వు గనక ఆ స్థిమిత తత్వంలో ఉండగలిగితే స్థితప్రజ్ఞుడిగా ఉండిపోతావు, ఆ పరాభక్తిలో ఉండగలుగుతావు అన్నమాట. దాన్ని ఎన్ని రకాల టర్మ్స్తో చెప్పుకున్నా, ఎన్ని రకాల మాటలతో చెప్పుకున్నా కానీ చివరికి ఏంటి అంటే ఆ తరంగాలు నీలోనివే, ఆ స్మాల్ ఐ కూడా బిగ్ ఐలోనిదే అని అర్థం చేసుకోవటమే. అప్పుడు స్మాల్ ఐ కనపడదన్నమాట. స్మాల్ ఐ కనపడినా కానీ, ప్రపంచం కనపడినా కానీ నీకు ఏమీ ప్రాబ్లం ఉండదన్నమాట. స్మాల్ ఐ పోగొట్టుకోవాలి 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 అనుకుంటా ఉంటే అది పోదన్నమాట. అది నాలోని భాగమే, నాకన్నా భిన్నంగా లేదు, అది భిన్నంగా లేదు 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 అనుకుంటా ఉంటే ఒక రోజున ఏమవుతుందంటే దాన్ని లేదు అనుకోవాల్సిన పని లేకుండా పడిపోద్ది అనమాట. ఓకే, అది నిజమైనటువంటి మోక్ష ఫలం అన్నమాట. ఓకే, అది కోర్ ధర్మం. ఇలా మనం దాన్ని మొత్తం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా గుర్తుపెట్టుకొని ఈ మొత్తం శ్లోకాన్ని, ఈ రెండు శ్లోకాలని బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఈ స్మాల్ ఐని ఈ దీంట్లో ఎదగలుగుతాము. ఇదంతా నాలెడ్జ్ ఇచ్చినటువంటి ఆ పరమాత్మ నిజంగా మనకి ఎంతో, అసలు ఎంతో మన మీద అనుగ్రహంతో ఇంత మీనింగ్తో ఇంత డీప్గా మనకి భగవానుడు ఇవ్వటం జరిగింది. దాన్ని మనం ఎంత లెవెల్లో అర్థం చేసుకోగలిగితే అంత ముందుకు వెళ్తాము. ఆ ఆ భగవానుడికి నమస్కరిస్తూ ఓం తత్సత్.